అందరికీ మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక మంచి ఈవెంట్ అంటే ఎస్పీబీ గారి స్మారకార్థం ఆయన 79వ పుట్టినరోజును పురస్కరించుకొని మ్యూజిక్ ఇండియా దుబాయ్ తరపు నుంచి 79 సింగర్స్ అంటే యూఏలో ఉన్న 79 సింగర్స్ అలాగే 79 నిమిషాలు ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం చొప్పున దీంట్లో దాదాపు అన్ని లాంగ్వేజెస్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వాట్ ఎవర్ ఎస్పీబీ సార్ పాడిన అన్ని పాటల సింగర్స్ ఇక్కడ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ ఇది గర్ల్ ఈవెంట్స్ అని చెప్పి చాలా మంది సింగర్స్ వీళ్ళంతా సింగర్స్ ఉన్నారు. ఇక్కడ ఒక 79 మెంబర్స్ సింగర్స్ ఉన్నారు. దీనికి లోకల్ గెస్ట్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే సింగర్స్ లో కూడా ప్రొఫెషనల్స్ ఉన్నారు, డాక్టర్స్ కావచ్చు, ఇంకా ఇంజనీర్స్ కావచ్చు, ఇంకా సొంత కంపెనీ నడిపించే వాళ్ళు ఉన్నారు. అంటే ఎస్పీబీ సార్ అంటే ప్రపంచం అంతా ఆయనకు ఎంతమంది అభిమానులు ఉన్నారనేది దీన్ని బట్టి చూడొచ్చు మనం. అంటే ఇది ఒక వరల్డ్ రికార్డ్. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటిది చేయలేదు. ఇది మ్యూజిక్ ఇండియా దుబాయ్ తరఫున జరుగుతుంది. సో నేను వచ్చిన సింగర్స్ని కొంతమందిని అడిగి తెలుసుకుంటా అసలు ఏంటిది అని. ఇక్కడ ఈ సింగర్స్ లో డాక్టర్ నారాయణ గారు ఉన్నారు. డాక్టర్ నారాయణ గారు కూడా మన హైదరాబాద్ నుంచి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వైద్య వృత్తిలో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ హాయ్. సో మీకు ఎట్లా అంటే ఎప్పటి నుంచి ఎంఐడి నుంచి మీకు పరిచయం ఉంది సార్? దాదాపు గత 10 సంవత్సరాల నుంచి అసోసియేషన్ ఉంది నాకు. ఓకే. సో ఈరోజు మీరు పాడుతున్నారా ఎస్పీబీ గారు పాట? అంటే కార్యక్రమం నిబంధన ప్రకారం 79 మంది 79 నిమిషాలు 79 పాటలు పాడుతున్నారు. అందులో నేను ఒక్కడిని. మీ పేరు? డాక్టర్ ప్రియాంక. డాక్టర్ ప్రియాంక. ఎక్కడి నుంచి మీరు ఇండియాలో? మాది అనంతపూర్, ఆంధ్ర. మీకు ఎప్పటి నుంచి అంటే మ్యూజిక్ ఇండియా దుబాయ్ ఎప్పటి నుంచి తెలుసు? ఒక 4-5 సంవత్సరాల నుంచి తెలుసు. దీనికి ఇప్పుడు అంటే స్పెషల్లీ ఇది 79 మందితో చేయడానికి కారణం ఏంటి? అంటే 79 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు కదా బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన జ్ఞాపకార్థం ఇది ఇలా చేస్తున్నారు. ఇది దీంట్లో నేను ఒక భాగంగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు పాడుతున్నారా ఈరోజు? నేను ఎంతమంది క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈరోజు? ఈరోజు అందరూ వచ్చేసాము. ఆల్మోస్ట్ 79 అంటే 79 మంది ఇక్కడ ఉన్నారు. I'm from Gulf Star YouTube channel. Yes. I'm making vlogs and everything I'm making here. So what is your name? My name is Anand Swami. Where are you from, sir? I'm from Mumbai. Yeah, Tamilian born and brought up in Mumbai. So you sing in what language today? I'm singing a Marathi song. Marathi song, oh great. Yes. So Hindi. You know Hindi, right? Yeah, I know Hindi. पता कैसे चला सर आपको? एमआईडी से आप कभी से आप? नहीं, मैं तो काफ़ी सालों से MID ग्रुप को जानता हूँ. मतलब 2018 से मैं जानता हूँ. और एक रैंडम एक इवेंट में इनका मैंने पार्टिसिपेट भी किया था. Okay. बट ये फुल फेच पहली बार मैं कर रहा हूँ बिकॉज आफ्टर 8 years आई थिंक ये मुझे फर्स्ट अपॉर्चुनिटी मिला है. एंड व्हेन इट वाज SPB तो आई थॉट नेवर लुकिंग बैक. What's your name? తను So आपका कैसा कनेक्टिविटी है एमआईडी से? म्यूजिक इंडिया तो भी आपको कैसा मालूम है? Facebook, through Facebook, like 6 years ago, I came to Dubai. 6 years ago. 6 years How ago. long you are been in Dubai? Same 6 years. So I 6 came years. here. I was looking for something. Then on Facebook they were running a competition. So I participated in that, and since then I'm with them. So are you professionally a singer? No, professionally I'm not a singer. It's a passion. Yes, just a passion. How many times you participated in MID or other events? Not many. I went 3-4 times maximum. Not much. Which language you are going to sing in today? Today I'm singing in Bengali. Hi ma'am. Hi. What's your name? Akshita. You're from? UAE. Okay. In India. Chennai. Chennai. So Tamil. Tamil. So how you feel for this event? MID doing this great, it's a musical event. I think didn't done before. Yeah. So you are going to singing today? ஆமாம், நான் பாட போகிறேன். நான் வந்து நிலாவேவா பாட போகிறேன். And I think இந்த event பற்றி சொல்லணும்னா it's amazing. It's a dead அந்த மாதிரி he's not in one language, he's done a lot. So we all came together and we're giving this for him. So Where are you from? ನಾನು ಕರ್ನಾಟಕದಿಂದ, ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ. Kannada. ಹಾ, Okay, I will ask question in English. You can say answer in Kannada. ಖಂಡಿತ. So how many years you've been in Dubai? ನಾವು ಬಂದು 20 years ಆಯ್ತು, 20 ವರ್ಷ ಆಯ್ತು. How you connected with MID? Music India Dubai, how you? ನಾನು ಸ್ಕೂಲಲ್ಲಿ ಹಾಡ್ತಾ ಇದ್ದೆ, ಪ್ಲಸ್ ಸ್ವಲ್ಪ ಜನ ನನಗೆ ಹೀಗೆ ಪರಿಚಯ
ಪರಿಚಯ ಆದರು. ಸೊ ಅವ್ರ ಥ್ರೂ ನನಗೆ ಗೊತ್ತಾಯಿತು ರಾಕೇಶ್ ಜಿ ಈಸ್ ಇದು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಮ್ಯೂಸಿಕ್ ಇಂಡಿಯಾದ್ದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ. ಸೊ ನಾನು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ ಮಾಡಿದೆ. ಅವ್ರು ನನಗೆ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯನೂ ತುಂಬ ಕುಶವಾಗಿ ಹೇಳಿದರು. ಸೊ ನಾನು ಜಾಯಿನ್ ಆದೆ. ಇದೆ How many songs today you people going to sing Kannada songs? ಕನ್ನಡ ಸಾಂಗ್ಸ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 5 ಅಥವಾ 6 ಸಾಂಗ್ ರೆಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾಕಂದರೆ SPB ಅವರು ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲೂ ಹಾಡು ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನಾವು ಕನ್ನಡದವ್ರು ಆಗಿರೋದ್ರಿಂದ ಕನ್ನಡದಿಂದ ನಾವು ಒಂದು 6 ಜನ ಇದು ರೆಪ್ರೆಸೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. Hi sir. हाँ सर, कैसे? What's your name? मोहम्मद आसिफ। Mohammad Asif. कहाँ से sir आप? मैं इंडिया से हूँ। India. कौन सा part? केरला से हूँ। Kerala. So you are going to sing Kerala or? No, no, Hindi song. I'm Hindi? going to sing song Hindi, Oh, Bollywood great. song. Which song sir? For साथिया तूने क्या किया? कैसा पता चला आपको, मतलब इधर ये 79 सिंगर्स का इवेंट चल रहा है, आप कैसा पार्टिसिपेशन के लिए आप कैसा? वैसे मैं एक दोस्त ने बताया मुझको कि मुझे पहले पता नहीं था, तो मैं किसी और ग्रुप में ज्वाइन था, तो उन्होंने बताया कि ऐसा भी प्रोग्राम चलता है यहाँ पे, Okay. तो इसलिए मैं फिर ज्वाइन तो आपको मालूम है म्यूजिक इंडिया जी दुबई पता है, क्या- मैंने मतलब क्या सोशल इसका- मीडिया में देखा था इससे पहले, तो पता नहीं था एग्जैक्टली क्या है, तो अभी पता चला। कैसा लग रहा है सर सुपर, सिंगर्स से सब? बहुत अच्छा लगा, एकदम फैमिली जैसा फील होता है। My name is Sudesh Giriya, सुदेश गिरियन, यू आर फ्रॉम Bangalore. बैंगलोर. आपको देखेगा तो आप मतलब बड़ा सीनियर लग रहा है सिंगिंग में. तो पक्का आप कोई पुराना सॉन्ग्स मतलब 80s 90s का जमाना का ही सिंगर होगा आप. कैसा लग रहा है सर आप? बहुत अच्छा लग रहा है. This is a fantastic event. It's an event to pay respect to SPBG, right? I mean, we have adored him from childhood, listened to so many of his songs. So it's a great opportunity for us to, pay our tribute. It will be a world record. It is a world record-breaking event. Feeling very proud to be part of this team It's in out Dubai here. happening. 100%. Right, Yeah. sir. Professionally, what is your job, sir? I'm a cross-border payments professional, so I work as a president in a company here. हेलो, What's your name? विशाल शर्मा। विशाल शर्मा. आई थिंक मैंने आपको देखा है कहीं, आप म्यूजिक इंडिया दुबई में इससे पहले भी आए. हाँ, म्यूजिक इंडिया दुबई में काफ़ी बार आई हैव पार्टिसिपेटेड, थैंक्स टू राकेश जी, प्रशांति जी। ओके. So I've been सो part- आज कौन सा आप हिंदी गा रहे हैं सर? आज एक्चुअली मैं पंजाबी गाना गा रहा पंजाबी गाना गा रहे हो. आप पंजाब से? हूँ। मैं हिमाचल से हूँ, हाँ. तो पंजाबी हिंदी पंजाब का गाना भी है एसपीबी साहब? हाँ, एसपी साहब ने गाया है पंजाबी गाना अच्छा, भी। हाँ। और बहुत अच्छा, मतलब नॉर्थ में ऑलमोस्ट जितनी भी शादियाँ वगैरह होती हैं तो डीजे में दिस सॉन्ग इज प्लेड। कैसे सर, अभी फैंस फॉलोइंग एसपीबी सर को साउथ में ज़्यादा है. Right, आप जाएगा तमिलनाडु, तेलंगाना, आंध्र प्रदेश, साउथ में ज़्यादा है. Right. बॉलीवुड में कैसा है उनका? बॉलीवुड में भी बहुत ज़्यादा है, नॉर्थ में बहुत ज़्यादा है। खासकर उन्होंने जो सलमान खान जी के लिए कुछ गाने गाए हाँ, थे, ये मैंने प्यार किया. मैंने प्यार किया, और बहुत उनके साजन मूवी के गाने स्पेशली बहुत हिट हैं। మ్యూజిక్ ఇండియా దుబాయ్ స్పెషల్లీ ప్రశాంతి మేడం లాస్ట్ టైం చెప్తా ఉంటారు 6 years నుంచి 60 years వరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈరోజు కూడా చాలా మంది పిల్లలు నాకు కనిపిస్తున్నారు ఇక్కడ. హాయ్, Hello, వాట్స్ యువర్ నేమ్? I'm Ananya. అనన్య. Yeah, From where? I'm from Tamil Nadu, Chennai. సో ఆర్ యూ పార్టిసిపేటింగ్ టుడే? Yes, I am. I'm singing Mog Molyar. It's a Konkani song. Oh. Yeah, it's my first time. Yes. యు ఆర్ ఇన్ విచ్ స్టాండర్డ్? ఆర్ యూ స్టడీయింగ్ ఆర్? Yeah, I'm in grade 10 right now. హాయ్, Hi, వాట్స్ యువర్ నేమ్? I'm Shivani, శివాని. ఫ్రమ్ వేర్? Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్. తెలుగు? ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు దుబాయ్? దుబాయ్లో ఉంటున్నారు. బై బర్త్ ఇక్కడ ఉంటున్నారు. సో Yeah. పాడతారా, జనరల్ గా పాటలు పాడతారా? Yeah. Parthan. ప్రొఫెషనల్ Yeah. మ్యూజిక్ అట్లా ఏమైనా నేర్చుకున్నారా? Yeah, Karnataka Nation. కర్ణాటక నేర్చుకున్నారు. మ్యూజిక్ ఇండియా దుబాయ్ తెలుసా? ఎప్పటి నుంచి? Telsu. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? Okay. పార్టిసిపేట్ చేశారు ఇంతకుముందు? ఇక్కడ ఈ రోజు ఏం పాడుతున్నారు ఈరోజు? Jamuratri. ఇది క్షణక్షణం. నైస్. హాయ్, Hi, వాట్స్ యువర్ నేమ్? Sahana. Sahana. So how long you been connected with MID? As long as my mom has been here. జయ. సో జయాజీ అని చెప్పి మ్యూజిక్ ఇండియా దుబాయ్లో కోర్ మెంబర్ ఆమె. అంటే నేను కనెక్ట్ అయినప్పటి నుంచి 10 years నుంచి వీళ్ళ అమ్మ మ్యూజిక్ ఇండియా కోసం చాలా వరకు వర్క్ చేస్తారు. విచ్ సాంగ్ యూఆర్ గోయింగ్ టు సింగ్ టుడే? पहला प्यार है.
पहला पहला प्यार है Yeah. हिंदी Yeah. you know I know Hindi. Smriti hi Hi. which song you are going to sing I'm singing Aragurul. huh? Aragurul. and Papa Srini I forgot. you forgot I think he will sing Ilayaraja song maybe Yeah, I think Ilayaraja and so. SPB combination I thought okay all the best all hi Hi, what's your name Shyam, Sham you're from where Tamil Nadu. Tamil Nadu so you are going to sing today Yes, Tamil or which Tamil, language? Tamil. How you know Music India Dubai? I heard of it from the social media. So, which standard you are studying here? I'm studying. Are you learn any music or you are Yeah, practicing music? I'm learning music, Carnatic music. How you like SPB songs? His voice is really deep, and it's like What do you know about this event today? What 79 singers? What you know anything? that we are going to be singing about SPB sir, and we're going to be singing about SPB sir, and we will be like, it's like going to be a world record. Why 79? Why not 100? 79, like his birthday. Like, Nice, thank you. 79? I'm not sure. I Yeah, think yeah. something like that. Yeah. Hi, Hi. What's your name? I'm Aparna Menon. Aparna Menon from Kerala. I'm a Keralite but brought up in Mumbai. Yeah, but Menon is from Yes, from Palakkad. Madam, usually from Kerala there is so many singers in the field, industry. Why? So they love music. That's why they are in most of the people singers Shankar Mahadevan, Hariharan, Krishnan, Unni Krishnan. So many singers in the industry. South Indian is just not Kerala. I think even from Tamil Nadu, Karnataka, Andhra, from everywhere, they're all inclined towards music in some way or the other. So that is there in their blood. That's what I feel, So you are going to sing today? Which Yeah. language? Hindi. Hindi. Yeah. You're from Kerala, but you are singing. Yeah. Okay. How you know MAD Music India Dubai? MID, I knew through one of the other groups, one of the other music groups, and I'm happy to get involved in this event. Professionally, what is your job? Professionally, I am a HR consultant. Yeah, but I'm very passionate towards music and dance. I'm a classical dancer, and I have learned Carnatic music during my younger days. And Thank you. All the way. Excuse me. And thank you for having me to witness this beautiful event today. Congratulations already for the performance. It was beautiful to see you just minutes in 14 languages. And I'm really happy to declare that after carefully evaluating all these evidences, this sets a new world record. Pleasure that I see all of you that had a beautiful and amazing auditions. I can call it auditions, and you break the world records. Can you do round of applause for it? So today the record for the most distant song snippets on a single singer performed live by a team is 79 and was achieved by Music India Dubai. Miss Sri Lanka from Street Tours and Travels are hospitality sponsors for the day.
and by ఈ మ్యూజిక్ ఇండియా దుబాయ్ 79 సింగర్స్ ఈ అటెంప్ట్కి క్లాసికల్ సింగర్ దుబాయ్లో అంటే చాలా సంవత్సరాలుగా దుబాయ్లో ఉంటున్నారు ఇందిరా కొప్పర్తి గారు ఉన్నారు. హాయ్ మేడం. హాయ్. సో మీకు ఎట్లా అనిపించింది ఈ రోజు జరిగిన ఈ చాలా చాలా ఆనందంగా అనిపించింది. సంథింగ్ స్పెషల్ మాట. ఇప్పటి వరకు మేము అన్ని చేసిన కాన్సర్ట్స్ అంతా ఒక ఎత్తు, ఇలా ఒక సంథింగ్ స్పెషల్ అకేషనల్లీ వీఆర్ అంటే వరల్డ్ రికార్డ్స్ అంటే అది ఇంకొంచెం స్పెషల్గా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. హిమబిందు గారు మ్యూజిక్ ఇండియా దుబాయ్లో సింగర్ కాకపోయినా చాలా సంవత్సరాల నుంచి సపోర్ట్ గా ఉంటున్నారు. అంటే ఒక ఎంఐడి ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. మేడం ఈ రోజు మీరు పాడారు అంటే ఫస్ట్ టైం పాడారా లేక? ఫస్ట్ టైమే పాడారు, గొంతు లేకుండా పాడారు. అదే ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే మీరు కూడా ఒక సర్టిఫికేట్ అంటే ఒక వరల్డ్ ఇట్లా ఈసారి మీరు ఎట్లా చేశారు మేడం? అంటే ఈ ఈవెంట్ కు మీ యొక్క సపోర్ట్ ఎట్లుంది ఎంఐడికి? యాక్చువల్గా ఈ ఈవెంట్కి నా సపోర్ట్ తక్కువే కంపేర్ చేస్తే ఫిజికల్గా, కానీ ఆల్వేస్ ఎంఐడికి ఇంకా మేము లైక్ ఫ్యామిలీ లైక్ ఫ్రెండ్స్. సో మేము ఉంటాం ఎంఐడితో, లైక్ వి ట్రావెల్ విత్ దెమ్. సో హండ్రెడ్స్ ఆఫ్ షో మీరు ఎంఐడితో చూశారు కదా, దీనికి వాటికి ఏదన్నా ఇది ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఇట్స్ ఏ మైల్ స్టోన్. ఇంకా నుంచి దే విల్ టేక్ ఏ నెక్స్ట్ స్టెప్ టు అచీవ్ మోర్. నమస్కారం. నమస్కారం. మల్లేష్ ఎట్లా ఉన్నావు? బాగున్నానమ్మా. సో మీరు స్పెషల్ గా అంటే మీ ఏజ్ అప్రాక్సిమేట్లీ 79 ఎగ్జాక్ట్. సో మీరు ఇది దీనికి స్పెషల్ గా ఇండియా నుంచి వచ్చారని చెప్పి నేను విన్నా. ఎట్లా అనిపించింది మీకు? సార్ అంటే రాకేష్ సార్ మీకు చెప్పగానే చాలా ముందు ఏమో అందుకులే నేను ఈ ఏజ్ లో సర్టిఫికేట్ తీసుకుని ఏం చేస్తాను అన్నాను, కానీ అట్లా కాదు, నువ్వు రావాలి తప్పనిసరిగా, నువ్వు తీసుకోవాలంటే వచ్చాను అనమాట. నాకు చాలా అందరు హ్యాపీగా అనిపించింది. అన్ని కొత్త మెంబర్స్ పాత మెంబర్స్ అందరినీ కలుసుకునేది చాలా బాగుంది. ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. యాజ్ ఎల్డెస్ట్ మెంబర్ అమ్మ, అందరికీ అమ్మ నేను అలాగే చేస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. Hello. What's your name? My name is Vivek Iyer. From where I am from Mumbai. Yes. So how you know the MID event is going on here? How you know? Well, two things. One, I know Mr. Rakesh personally from past more than 7 years. So it's a coincidence. You see, number 7 is helping me. And then Music India, I've been associated before, I would say, COVID time. But before that, Rakesh ji and Prashant ji they are my good friends. The best thing is that I'm 79 born. Okay. So I'm a 79 born. I'm born in 79 October. Okay. And I'm a big fan of Sri late Dr. SPG Balasubramanian sir. So it's a pleasure to be here. And the best part is that during the Ganesh Utsav time, Rakesh ji called me, and it was a honor and privilege for me to join this. And he has given me one of the best songs. సో మ్యూజిక్ ఇండియా దుబాయ్ నుంచి మెయిన్ మెంబర్స్ అంటే బ్యాక్ సపోర్ట్ గా ఉండే శరణ్య అండ్ జయ. దే ఆర్ ఫ్రమ్ యాక్చువల్లీ తమిళ్ రైట్? Yeah, both are Tamil. From Tamil. Jaya and Saranya. So what is your support for this event? From the groundwork till the end, we supported completely, and we are very happy and proud to be a part of this event, part of MID. And How many years been connected with them? my journey with MID is almost 15 years, and we are happy, sharing, caring, spreading happiness and spreading music always. Saranya, Yeah, you came same. from Dubai, right? Yeah, actually I started my journey from Malayan and then Abu Dhabi and then shifted back to Dubai now. Oh, now you are in I'm in Dubai. So Music India is the only one platform first. Initially I started doing jamming, and I'd never had any opportunity before, but I should thank Music India for all the wonderful opportunity they had given to me. And this is like one of the most memorable records, achievement, and we all really very happy, and thanks to Music India for this wonderful opportunity. Hi Babai. How are you? Good. So we know each other like 10 years. Almost, Music India yeah. Dubai. No. So మళ్ళీ కొంచెం వర్క్ పర్పస్ లో పడిపోయి కొంచెం ఎట్లా అనిపించింది బాబాయ్ అంటే ఈసారి ఈ 79 సింగర్స్ కి అటెండ్ అయ్యి మనం కూడా దానిలో పార్ట్ ఆఫ్ అవడం మీ ఎక్స్పీరియన్స్? నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రికార్డ్ అటెంప్ట్ ఆలోచన కానీ, లేదంటే ఈ ఆలోచనతో పాటు
ఆ ఆలోచనలోని బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకోవడం, మహానుభావుడు ఆయన ఎన్ని పాటలు చేశారు, ఎన్ని రికార్డ్ చేశారు అనేది ఆయనకు కూడా గుర్తుంటుందో లేదో, ఆయన కూడా తెలుసో తెలియదు. అలాంటి మహానుభావుడికి సంబంధించిన ఒక ప్రోగ్రాం చేస్తూ అందులోని ఒక వరల్డ్ రికార్డ్ కోసం అటెంప్ట్ చేస్తూ ఇండియాలో కూడా కాదు, అవుట్ సైడ్ ఇండియా, యుఏఈ లాంటి ప్లేస్లోనే చేస్తూ అండ్ మనల్ని అందరినీ కూడా కలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ చేశారు కదా, అది నిజంగా చాలా హ్యాపీ అది. అండ్ ఆ మహానుభావుడికి ఏం చేసినా మనం రుణం తీర్చుకోలేము. అలాంటిది ఒక చిన్న ప్రోగ్రాంలోని మనం కూడా ఒక పార్ట్ అయినందుకు నిజంగా అది చాలా అదృష్టం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ బాబు. సో మ్యూజిక్ ఇండియా దుబాయ్లో గత 10 సంవత్సరాలుగా మాతో పాటుగా ఉన్న మెంబర్ ताहिर इज ए एक्स्ट्रॉर्डिनरी सिंगर स्पेशली इन हिंदी. ताहिर भाई कैसे हो? मैं ठीक हूँ, आप कैसे हो भाई? अच्छा है. रेगुलरली तो हम लोग मिलते ही रहते हैं. ये इवेंट में आपको क्या स्पेशल कैसा लगा? सोचा भी नहीं था कि वर्ल्ड रिकॉर्ड में मेरा नाम भी आएगा. सो आई एम वेरी मच हैप्पी, सो मच एक्साइटमेंट. वंस दे कॉल आई फील लाइक क्राई. सो या मेरे लिए बहुत बड़ा अचीवमेंट है. म्यूजिक इंडिया के थ्रू आई गॉट इट. तो कौन सा वर्ल्ड रिकॉर्ड्स यूनियन का तरफ से आके भी वो मेम आया था? हाँ. कैसा फील हुआ? कैसा वो जब वो रिजल्ट अनाउंस करी थी तो हार्ट बीट साउंड ज़्यादा हो रहा था. अच्छा. सो वंस ही कॉल्ड you are selected for म्यूजिक इंडिया फॉर वर्ल्ड रिकॉर्ड. आप पर्सनली मतलब क्या क्या इधर गाना गाता है? हिंदी ओनली या तो मैं हिंदी भी गाता हूँ, कन्नड़ भी गाता हूँ, कन्नड़ और सूफी सॉन्ग्स गाता हूँ. सो मैं ये ग्रुप में 2015 से हूँ. So almost I completed here. Congratulations. All the best and thanks for your support like MID or other event companies. Thank you. సో ఈరోజు వరల్డ్ రికార్డ్ అంటే మన ఎస్పీబీ గారి పాటలు 79వ జయంతి సందర్భంగా 79 మంది సింగర్స్, 79 ఆర్టిస్ట్స్, అంటే సో మెనీ 79 సీస్ దేర్, అంటే 79 సీస్ దేర్. దానికి కర్త క్రియాకర్మ అయిన మన ఎంఐడి ఫౌండర్ ప్రశాంతి మేడం గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే మీ హ్యాపీనెస్ నేను చూడలే, అంటే మీ మాటల్లోనే అసలు ఎట్లా స్టార్ట్ అయింది, మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది? ఒక ఈవెంట్ పెట్టి మనం ఇప్పుడు బాలు గారి జయంతికి వర్ధంతికి ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఆ రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంటుంది ప్రతిసారి. ఏ భాష అయినా, ఇప్పుడు హిందీలో చాలా తక్కువ పాటలు ఉన్నాయి, అయినా కూడా వేరే హిందీ సింగర్స్ కూడా అందరూ వచ్చి చాలా ఎక్సైటెడ్గా పార్టిసిపేట్ చేస్తారు. దాంతో ఒక ఆలోచన వచ్చింది, మనం ఒక అటెంప్ట్ ఎందుకు చేయకూడదు, దీన్ని కొంచెం ఒక వేరే లెవెల్కి ఎందుకు తీసుకోపోకూడదు అన్న ఒక ఆలోచన వచ్చింది. సో వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ చేద్దాము అన్నప్పుడు ఇంకా బాలు గారినే థీమ్గా ఎంచుకొని, బాలు గారు ఇప్పుడు ఈ సంవత్సరం 79 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో బర్త్ యానివర్సరీ అయింది జూన్లో. అప్పటి నుంచి మొదలైంది అనమాట ఇది యాక్చువల్గా. సో అప్పుడు 79 అంటే సరే 79 పాటలు పాడదాం, అయితే 79 మంది సింగర్స్ ఉంటారు, మరి 79 సినిమాల్లోంచి తీసుకోవచ్చు. సో 70 అట్లా ఇంకా ఒక్కొక్కరి పిచ్చి ప్రేమ అనమాట ఇది. నథింగ్ బట్ దిస్ ఇస్ లవ్ ఫర్ బాలు గారు. సో అట్లా పెంచుకుంటూ పోయి 79 సింగర్స్, సాంగ్స్, పల్లవీస్ అనమాట, 79 పల్లవీస్. అప్పుడు ఆ ఐడియా కొంచెం ఫార్ములేట్ అయిన తర్వాత వరల్డ్ రికార్డ్ వాళ్ళతో మాట్లాడి ముందు వాళ్ళ దగ్గర కనుక్కున్నాం. ముందు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళతోనే మాట్లాడాం. వాళ్ళు ఏమన్నారంటే మీరు కనీసం 400 మందితో చేస్తే అప్పుడే మేము ఇంట్రెస్ట్ తీసుకుంటాము అన్నారు. సో నెక్స్ట్ వీ వెంట్ టు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్. అది వాళ్ళు ఓకే ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్లస్ ఏషియా బుక్ అంటే మనకి ఇండియన్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాలసుబ్రహ్మణ్యం గారు, సినిమా పాటలు, ఈ థీమ్ ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అగ్రీ అయ్యారు దానికి. సో వాళ్ళు చెప్పారు ఇప్పటి వరకు 60 మెంబర్స్ ఒక రిలేగా పాడింది మాత్రమే రికార్డ్ ఉంది, దాని మీద మీరు 61 నుంచి ఏ నెంబర్కైనా మీరు చెయ్యండి, అప్పుడు దాన్ని మనం వరల్డ్ రికార్డ్గా కన్సిడర్ చేయొచ్చు అని అంటే మేము 79ని థీమ్ పెట్టుకున్నాం కాబట్టి 79 ఇయర్స్ ఆఫ్ బాలు గారు, 79 సాంగ్స్, పల్లవీస్, సో 79 ఆల్బమ్స్, 79 మూవీస్, 79 కో ఆర్టిస్ట్, బాలు గారితో పనిచేసిన యాక్టర్స్, యాక్ట్రెసెస్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్ట్, ఇట్లా రకరకాలుగా రిపీట్ అవ్వకుండా అనమాట 79 రకాలుగా పెట్టుకొని, అలాగే 7 ఏళ్ల చిన్న పిల్లాడి దగ్గర నుంచి 79 ఏళ్ల అమ్మ వరకు అందరం కలిసి 7వ తేదీ సెప్టెంబర్ 7 అంటే 7/9 అలా అయ్యి నువ్వు కూడా జాయిన్ అయ్యి చాలా సంతోషంగా. మీరు నాకు కాల్ చేసి నేను రాలేకపోయినా అసలు రిహార్సల్స్ దానికి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఎట్లా ఉంది మేడం, అంటే సపోర్ట్ ఎట్లుంది, టీమ్ మెంబర్స్ సపోర్ట్? చాలా బాగుంది.
బాగుంది. ఇప్పుడు నాది ఈజీ పని, నాది జస్ట్ ఆలోచనే చెప్పేయడం వరకే, కానీ చేయాల్సిందంతా టీం. సో మంచి స్ట్రాంగ్ టీమ్. అదే చెప్పాను కదా ముందుగా, ప్రేమ పిచ్చి, బాలుగారు అంటే అభిమానము పిచ్చి, దాంతో అందరూ కలిసి డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు కదా, సో ఇది చాలా పెద్ద హాల్లో కూడా చేయొచ్చు. అంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇది నాట్ ఈజీ చిన్న ప్రోగ్రామ్ కాదు. ఇక్కడే పర్టికల్ గా ఓన్లీ సింగర్స్ మాత్రమే ఉండి చేయడానికి అది రీజన్. ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాము, చాలా సైలెన్స్ గా ఫోకస్డ్ గా చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు జరిగిన ఈవెంట్ లో ఫ్రాన్స్ నుంచి ఒక ఆవిడ వచ్చింది, అడ్జుగేటర్ అన్నమాట. అంటే ఆ రికార్డ్స్ ని జడ్జి చేయడానికి, అసలు ఇది కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, 79 మంది ఉన్నారా లేదా, 79 డిఫరెంట్ సాంగ్స్ పాడారా లేదా, మధ్యలో ఏమైనా బ్రేక్స్ తీసుకున్నారా, పాజ్ తీసుకున్నారా, ఇది రిలే సింగింగ్ అనమాట. సో ఎక్కడ పాజ్ ఉండకూడదు, బ్రేక్ ఉండకూడదు, సింగర్ పాడడం ఆపేయకూడదు. అంటే ఏంటంటే ఆ 1 minute పాడాలి. ఆ 1 minute సింగర్కి డిస్టర్బెన్స్ ఉండకూడదు, చాలా ఫోకస్డ్గా చక్కగా చేయాలి. ఇప్పుడు అనుకోండి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకొంచెం మనం ధైర్యంగా చేయొచ్చు. ఫస్ట్ టైం మేమేం ప్లాన్ చేసామంటే సైలెన్స్గా ఫోకస్డ్గా జస్ట్ సింగర్స్ టీం వరకు ప్లాన్ చేసి ఇలా లైవ్ స్ట్రీమింగ్ చేసామండి. వెళ్ళిపోయింది, అందరూ మన ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ వెళ్ళిపోయింది, అన్ని చోట్ల లింక్స్ షేర్ చేసేసాము. అందరూ ఇప్పుడు చూసి ఒక సక్సెస్ లో అందరూ జాయిన్ అవ్వచ్చు అన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ టీమ్ ఇంక్లూడింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మల్లేష్. సో ఎంఐడి టీంలో మెయిన్ అంటే స్టీర్ కో మెంబర్ అనొచ్చు, కోర్ మెంబర్ అనొచ్చు శ్రీని గారు గత 10 సంవత్సరాలు 10 years నుంచి, రైట్? శ్రీని సార్, హౌ యూ ఫీలింగ్ నౌ టుడే after this 79 singers event? There is so many changes came into MID group. Yeah, actually it is a mixed feeling and so excited beyond words, and anything we do for SPB is a celebration. Of course we did SPB 50, now 79, and we'll go more for him. That is the dedication we have, and music lives on and SPB lives on with this. So that is the motto. How many days you spent for this event, for back work? Back work, as Rakesh Garu was saying, we had this summer vacation, so it was like a very much difficult time, because to coordinate virtually, you know, like First is of all, very one thing, difficult. sir, how come you gather the all people? There is 14 languages. Today, you people all sang 14 languages, right? See, normally, find this normally Music India is multilingual, everybody knows. And casually while jamming, and we were actually planning for June 4th and September 25th death anniversary, and on his birthday, we used to plan for any event as a tribute to him. Okay. So while discussing that, this thought came, why not we do this time 79? So from that magical number 79, all this happened. 79 singers, 79 minutes. Date also happened to be 7th of September. So this is all. And so name? Ramya Srinivasan. And I am really very happy. I don't know, this is how you feeling be a part of MID? I've been 10 yes years, I think. I've been in the backstage, so really proud of the MID family, and this is my first time singing, and that too direct record. Direct record. Yes, direct record. So really happy beyond words. So many songs, but we didn't get any certificate. Exactly. You need the power, you know, lady power. So how is your supporters in the MID? Like MID is like a family. They never demotivate anybody. Okay. So even if you don't sing well, no, they just give you positive, constructive feedback. They say you can do it. So if people like me can sing, anybody can sing. You said first time you sang already done. You took certificate, right? Yes. So Srini sir gave you any instructions how to sing talas and Exactly. He keeps telling me, my problem is now, he says take after the 4th beat. I keep counting the 4, I forget where I have to sing. Okay. Then when I concentrate, he says, okay, you look at me, I will. Hi sir. మీ ఇంట్రడక్షన్ మా ఛానల్ చెప్పనవసరం లేదు. సో లీడర్ అనమాట ఎంఐడికి. ఇంతకుముందు ప్రశాంత్ గారితో మాట్లాడితే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిన అంతా వాళ్ళే చూసుకున్నారని చెప్పి
మీకు. సో ఆ టీం అందరికి బాస్ మీరే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ మనం అచీవ్మెంట్స్ చేసుకున్నందుకు. అసలు ఇబ్బందులు ఏమైనాయి మిమ్మల్ని నేను అడగాల్సింది అదే, ఎందుకంటే ఒక ఈవెంట్ చేస్తే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. ఎట్లా మీరు దీన్ని ప్లాన్ ప్రకారం అంటే ఏమొస్తుందంటే ఇంతమందిని కలిపి చేయాలి అనేది ఫస్ట్ అనుకొని ఎంతమందిని మనం యాడ్ చేయాలి. ఓకే 79 మంది అంటే అది ఎంత ఈజీ అనేది మనకు తెలుసు. 10 మందిని మనం కోఆర్డినేట్ చేయాలంటేనే చాలా కష్టం అవుతుంది సార్. దానిలో ఈ 79 మంది కోసం దగ్గర 200 మందికి పైగా వెతికి దానిలో ఆడిషన్ చేసి ఆ 70 మందిని ఫైనల్గా సెలెక్ట్ చేసి 2 నెలలుగా చేస్తున్నప్పుడు రావడం, కొంతమంది రిజిస్టర్ అవ్వడం, తర్వాత గొంతు బాగాలేదని అనడం, లేకపోతే వేరేదో పని వచ్చేసింది ఊరు వెళ్ళిపోతున్నాము ఉండట్లేదు అని చెప్పడం, మళ్ళీ ఇంకోళ్ళు వెతికి అక్కడ పెట్టడం. దీనిలో ఏంటంటే 79 పాటలు ట్రాక్ రెడీ చేసి పెట్టాలి. ఎవరు డ్రాప్ అవుతారో తెలియదు. ఎవరు డ్రాప్ అయితే ఆ పాటను ఎలా ఎవరితో చేస్తాం, ఎందుకంటే ఇది మల్టీలింగ్వల్, తెలుగు మాత్రం కాదు. సో హిందీ వాళ్ళు ఎవరైనా వస్తారు, వాళ్ళు డ్రాప్ అయిపోతే ఎలా చేయాలి? ఓకే తెలుగు వాళ్ళు హిందీ పాడతారు, తెలుగు డ్రాప్ అయిపోతే హిందీ వాళ్ళని పాడించలేము, కష్టం. సో ఇట్లా చాలా కష్టాలు అయితే వచ్చాయి. కానీ అవన్నీ దాటుకుంటూ ఈరోజు ఈ 7th సెప్టెంబర్ 7.9 బాలుగారి 79th బర్త్డే వేడుకలు జరుపుకుంటూ ఇలాంటి ఒక రికార్డ్ చేయడం అనేది అది ఒక్కళ్ళ కృషి కాదు. ప్రశాంతి గారు కాన్సెప్ట్ అంతా చేశారు. థీమ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పారు. వెంటనే మా టీం అంతా రెడీ అయిపోయింది. ఇలా చేద్దాం అలా చేద్దాం అని మొత్తం ప్లాన్ చేసుకొని మేము ప్లాన్ చేసి ఇలా అవుతుంది అనుకున్న దానికన్నా ఇంకా బాగా అయింది. అది దానికి బాలుగారి ఆశీర్వాదమే. ఎస్పీబీ 50 years టూర్ చేసినప్పుడు మనం ప్రీ షో మ్యూజిక్ ఇండియాతో పోయి ఆయనతో చేసాం. ఓకే గ్రేట్ సార్. అంటే అందరూ కనెక్ట్ అయి ఉన్నారు, మీరందరూ ఆయనతో పాడి చాలా అంతా చూసినాం ఇక్కడ. సో ఎన్ని ప్రోగ్రామ్స్ ఎంఐడి ఇప్పుడు ఈ 15 years లో ఎన్ని ప్రోగ్రామ్స్ చేసింది? ఆ కేటగిరీ క్లాసికల్ అంటే మనది ఆల్ క్లాసికల్, డివోషనల్. క్లాసికల్లో మళ్ళీ సౌత్ ఇండియన్ క్లాసికల్, కర్ణాటిక్, హిందుస్థానీ, ఇది కాకుండా ఫోక్ టైప్ ఆఫ్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్, సినిమా పాటలు వస్తే ఇంకా ఏ లాంగ్వేజ్ అయినా సరే, అన్ని లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్ వీ డూ రైట్. సో దానిలో ఎంతోమంది సింగర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళంతా కలుపుకుంటూ మనం చేస్తాం. రైట్. బేసికల్గా సార్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్తో కూడుకున్న పని. చిన్న ఈవెంట్ చేసినా ఇక్కడ చాలా ఖర్చు. అంటే మీరు ఎట్లా మన స్పాన్సర్సే కాదు లేకపోతే కంపెనీ వాళ్ళకు అంటే మీరు ఇంకా మంచి కార్యక్రమం చేయాలంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకటేంటంటే ఇంతకుముందు పూర్వం చెప్పేవాళ్ళు వాళ్ళకి, స్పెషల్గా తెలుగు పీపుల్, అదే పూర్వం మన రాజులు ఉండేవాళ్ళు కదా. అవును సార్. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కళని ఆదరించేవాళ్ళు. అవును. ఏం చేస్తారు? దానికి కచేరీలు అరేంజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళంతా నాట్యం, పాటలు, ఆటలు, పాటలు అన్నీ జరిగేవి. వాటికంతా ప్రోత్సహించేవాళ్ళు ఎవరు? రాజులు. వాళ్ళకి వచ్చే దీనిలో చేసే. అలాగే చాలా కంపెనీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళకి చాలామంది తెలియట్లేదు, టైం ఉండట్లేదు, బిజీ లైఫ్ అయిపోయింది. ఒకటి బిజినెస్ అంటేనే ఇంకా ప్లస్ అందరూ వాళ్ళ బిజినెస్ నిలబెట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. కానీ కొంతమంది ఉన్నారు ఎప్పుడు మేము ఇట్లా పలానా ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే వెంటనే మా సపోర్ట్ ఉందని చెప్పడానికి. అంటే మనం చూసి తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే తెలుగు వాళ్ళు మనం మ్యూజిక్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటేనే కొంచెం వాళ్ళు తక్కువ ఇంట్రెస్ట్ చూపినట్టు. అంటే ఇప్పుడు మీరు గమనించారంటే ఇప్పుడు వచ్చే కార్యక్రమాల్లో కూడా చూసారంటే సంగీతానికి ప్రాధాన్యత తక్కువ. అదొక ఏమంటారు, రకరకాల ప్రోగ్రాంలు జరుగుతాయి. 10 మంది మినిస్టర్లు తీసుకొస్తారు, లేకపోతే 10 మంది సెలబ్రిటీలు తీసుకొస్తారు. ఎవరు ఒక పావు గంట కన్నా ఎక్కువ స్టేజ్లో ఉండరు. ఇంతమంది అంటే హడావిడి చూపిస్తారేమో మాత్రం అనిపిస్తుంది అన్నమాట. ఇంతమంది వస్తున్నారు కానీ అక్కడ స్టేజ్ మీద 3 గంటల సేపు 4 గంటల సేపు కూర్చునే ప్రేక్షకుడికి 3 గంటల సేపు కూర్చోడానికి అవుతుందా ఇవాళ? అలాంటి ప్రోగ్రాం జరుగుతుందా అని ఆలోచిస్తే లేదు. కానీ మన సంగీత కార్యక్రమంలో ఇప్పుడు ఏం చేస్తున్నాం? 79 నిమిషాలు వాళ్ళు కూర్చున్నారు. చీఫ్ గెస్ట్గా వచ్చిన వాళ్ళు పావు గంట వచ్చేసి వెళ్తాను. లోకల్గా వచ్చిన చీఫ్ గెస్ట్ ఫుల్ ప్రోగ్రామ్ ఉండి 79 నిమిషాలు చూసి ఇంకో 20 నిమిషాలు ఎక్కువ ఉండి స్టేజ్ మీద మనల్ని ప్రోత్సహించి వెళ్ళారు. ఇది ఒకళ్ళతో అయ్యే పని కాదు. టీం దగ్గర 30 మంది టీం ఉంది. అందరూ నేను చేస్తానంటే చేస్తాను. ఏం కావాలి చెప్పండి? ప్రోత్సహించి కూర్చొని పాటలు లిస్ట్ వేయాలా, లిరిక్ రాయాలా,
ట్రాక్లు తీయాలా, కలపాలా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలా, ఓకే ఏం చేయాలి, ఓకే హాల్కి వస్తే ఇది తీసుకురావాలి, అది తీసుకురావాలి. సో అలా వాలంటీర్స్గా చాలామంది అంత ఇప్పుడు మంచి టీం ఒకటి తయారయ్యాం మనం. సో అందరం హాయిగా ఒక ఫ్యామిలీ లాగా మ్యూజిక్ ఇండియా దుబాయ్ అంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ తెలుగు ప్రోగ్రామ్ ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు సార్? ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే బాలు గారికి ట్రిబ్యూట్ ఒకటి పెద్దగా చేయాలి. ఏంటంటే ఆయనకి ఎస్పీబీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని కింద సంవత్సరం ఎస్పీ శైలజ గారిని తీసుకొని చేశాం. అవును, రైట్, నువ్వు కూడా ఉన్నావు. దానిలో అలాగే ప్రతి సంవత్సరం ఆయన్ని తలుచుకుంటూ ఆయన పాటలు పాడుతూ ఆయనతో అనుబంధంగా ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి ఒక అవార్డు ఇవ్వాలి అని ఒక ఇది ఉంది. ఇది కాకుండా చిన్నపిల్లలకి, ముఖ్యంగా స్కూల్ పిల్లలకి, యూనివర్సిటీ పిల్లలకి, ఇలాంటి వాళ్ళకి మన న్యూ జనరేషన్కి అన్నమాచార్య పాటలు, కర్ణాటక సంగీత కార్యక్రమాలు, లేకపోతే సినిమా పాటలు, ఇవన్నీ కూడా వాళ్ళకి స్టేజ్ ఇచ్చి మనం చాలా చేయాలని ఉంది మనకి. ఒక కాంపిటీషన్గా కావచ్చు, లేకపోతే ఒక ప్లాట్ఫామ్గా కావచ్చు. దానికి ఎవరన్నా సపోర్ట్ చేయగలిగే వాళ్ళు ఉంటే చాలా వెల్కమ్. ఎందుకంటే మనం బిజినెస్ని అభివృద్ధి చేస్తున్నట్టుగానే మన కమ్యూనిటీ మనం అభివృద్ధి చేసుకోవాలి. దానిలో మనకి ప్రోత్సహించే వాళ్ళు ఎవరైనా వెల్కమ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అందరికీ. సార్ చెప్పినట్టు ఇంతకుముందు లోకల్స్ కూడా వచ్చి ఆ కార్యక్రమం చూసి దగ్గర 2 hours ఉన్నారు వాళ్ళు, నాన్ స్టాప్ 2 hours ఉండి వాళ్ళు కూడా మేము ఇటువంటి ఒకటి చేస్తాం ఇంకా అని చెప్పి అన్నారు. అంటే మన వాళ్ళు మనకు సపోర్ట్ చేసుకుంటే ఇంకా మన ఖ్యాతి, మన తెలుగు రాష్ట్రాల ఖ్యాతి కానీ, తమిళ్ కానీ, మ్యూజిక్ ఇండియా దుబాయ్ అంటే అందరూ ఉన్నారు దీంట్లో. కాకపోతే తెలుగు వాళ్ళ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉన్నట్టు నాకు సార్ కొంచెం చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు. మళ్ళీ ఏదైనా కార్యక్రమం చేద్దాం, ఏదైనా స్పాన్సర్ ఉంటే చాలా వరకు రీచ్ అయిపోతుంది. ఎంఐడి ఒక ప్రోగ్రామ్ చేసిందంటే లక్షల మంది చూస్తారు. దానికి అన్ని రకాలుగా అంటే బిజినెస్ కూడా మీకు అది ప్రమోషన్ అయిపోద్ది. ఒకటి కళను ప్రోత్సహించిన ఆనందం కూడా మీకు ఉంటుంది. పెద్ద వాళ్ళు కొంచెం దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అన్ని కార్యక్రమాలకు ఎట్లయితే మీరు సపోర్ట్ చేస్తారో కళకు కూడా మ్యూజిక్ ఇండియా దుబాయ్ కానీ ఇంకా వేరే ఏదైనా సంగీతం మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్కి సపోర్ట్ చేస్తే మంచి మంచి కార్యక్రమాలు ఇటువంటి చేసుకుని మన సంస్కృతిని ఇక్కడ మనం కాపాడగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సంతోషం.